ఇప్పుడు కొనే వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించేది లీగాలిటీ. ఎస్. సో మన ప్రాజెక్టుకు ఉన్న లీగాలిటీస్ ఏంటి, అప్రూవల్స్ ఏంటి? సో లీగాలిటీ పాయింట్ వీఆర్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో బికాస్ ఆఫ్ ఏంటంటే అంతా కంపెనీ పేరు మీద మనకి ల్యాండ్ అనేది అచ్చా. అప్రూవల్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఓకే. సింగిల్ ఓనర్షిప్ అంతా కంపెనీ పేరుతోనే ఉంది. ఓకే. దెన్ ఆఫ్టర్ ఫైనల్ ఎల్పి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్, ఓ దట్ ఫైనల్ అప్రూవ్డ్. అచ్చా. దట్ ఫైనల్ అప్రూవ్డ్. సో Okay. రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే. మనం ఈ రోజు వచ్చి రేపు మార్నింగ్ వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కస్టమర్ ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోండి అండ్ స్టే చేయడానికి ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మనం ఇచ్చాం. ఓకే. సో వాస్తు క్లియరెన్స్ ఉందా సార్ దీనికి? నార్త్ ఎంట్రీ, సో ఈస్ట్ అండ్ వెస్ట్, ఓ కరెక్ట్. ఈశాన్యంలో స్విమ్మింగ్ పూల్ పెట్టాం, ఏదైతే వాటర్ కావాలో అవును, అక్కడ ఇచ్చాం. అన్ని కూడా వెరీ క్లియర్ అండి. వాస్తు పరంగా బాగుంది, కనెక్టివిటీస్ బాగున్నాయి, రోడ్స్ బాగున్నాయి, కనెక్టివిటీస్ విషయంలో అసలు నెంబర్ 1 ఇది. కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇది ఒకటి. అవును, అందులో మనది టాప్ మోస్ట్. కరెక్ట్. సో నిజానికి సార్ నేను అంటే ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా సంవత్సరాలు గమనిస్తున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్ కనుక నా చేతికి వస్తే, మీ చేతికి కాకుండా నాకు చేతికి వచ్చి ఉంటే 20,000 పెట్టేవాడిని. అంటే ప్రేక్షకులకి మాట చెప్పకూడదు. సో మా టార్గెట్ ప్రైస్ కూడా నెక్స్ట్ 1000 days లో లాస్ట్ ప్లాట్ మీ 25,000 నుంచి 30,000 అమ్ముతాను. ఖచ్చితంగా అమ్ముతారు, ఎందుకంటే ఆ కెపాసిటీ ఉంది ఈ సైట్ కి, ప్రాజెక్ట్ కి ఉంది. Yes. సో అందులో డెవలప్మెంట్స్ కూడా స్కోప్ ఉంది కాబట్టి. సూపర్ సూపర్. సో సైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? సో వెరీ కంఫర్ట్ సైజెస్ అండి. ఇక్కడ Okay. సైజెస్ వచ్చేసరికి యూనిక్ గా 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసి ఓకే 165, 180, 183 అండ్ మాక్సిమం వచ్చేసరికి 367. ఓకే. సో కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. Okay. థింగ్ ఏంటంటే కమర్షియల్ బిట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓ సో ఏదైతే మీరు మెయిన్ రోడ్ అప్రోచింగ్ ఉందో ఈ అవును. మెయిన్ రోడ్ అవును. కూడా మనకి అచ్చా, కమర్షియల్ బిట్స్ కమర్షియల్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓ పార్క్ వ్యూ ఉన్నాయి, ఈ 40 feet రోడ్ ఉన్నాయి. సో అండ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉన్నాయి. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే మనకి కస్టమర్ కి ఏదైతే చూస్తారో అవును అవైలబుల్ అన్ని ఉన్నాయి. అవును, ఎవరైనా వస్తే వడ్డించిన విస్తర్లాగా కనబడుతుంది Yes, సైట్. sir. వండర్ఫుల్ నిజంగా. అవైలబుల్ ప్లాట్స్ కూడా అవును. బెస్ట్ ప్లాట్స్. రైట్. ఇంకో నన్ను ఇక్కడ ప్రాజెక్ట్ నేను ఇవాళ ఎందుకు వచ్చాను ఇక్కడికి చూద్దాము అంటే, నాకు బాగా ఆకర్షించిన పాయింట్ ఏంటంటే, ఒకటి వీకెండ్ విల్లాస్. సో దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ అద్దె ఇవ్వడం, ఇది సరే కొన్ని ప్రాజెక్టులు ఇంతకుముందు కూడా ఇస్తున్నాయి. కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే 3 years వరకు చెక్స్ ఇచ్చేస్తాం, అవునండి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ముందే ఇచ్చేస్తాం. Yes, 3 yes. సంవత్సరాల వరకు మీకు సంతకం పెట్టి ఇచ్చేస్తామని నాకు భలే అనిపించింది. ఓ వావ్, ఒక అది కొత్త కూడా వరం అది. మంత్లీ చెక్స్ ఇస్తామండి. అదే అంటున్నా. 1 year కి చెక్ ఒకటి, 1 లేదు, year కి లేదు. చెక్ ఒకటి అలా కాదు. ఎందుకంటే ఇవన్నీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినాయి. కరెక్ట్ కరెక్ట్. కస్టమర్స్ ని కొంచెం మనం కన్విన్స్ చేసి దేర్ ప్లాన్, బట్ అన్ఫార్చునేట్ గా ఓకే కొన్ని కంపెనీస్ ఇవ్వలేకపోయినాయి. బట్ ఆ డామేజ్ ఈసారి అవ్వకూడదు, ఆ అచ్చా. డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని ఓకే చెప్పి ఓకే. మనం ఫుల్ గానే కంప్లీట్ మన విజన్ తో ఉన్నాం. సో ఎలా ఇవ్వాలి కస్టమర్స్ కి, ఏ కైండ్ ఆఫ్ ఇన్కమ్ తో ఇవ్వాలనేది క్లియర్ ఉన్నాం. సూపర్ అందుకే ముందుగానే చెక్స్ ఇచ్చేస్తాం, రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చేస్తాం. సూపర్ సార్ నిజంగా. సో ఏంటి విల్లా సైజెస్ ఎట్లా ఉంటాయి సార్? విల్లా మేము కొనాలి అనుకుంటే విల్లా వచ్చేటప్పటికి సార్ అది కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ లో కంఫర్ట్ గా పెట్టాం. ఓకే. ఎలా అంటే ఇక్కడ 165 స్క్వేర్ యార్డ్స్ యూనిట్ తో 600 SFT కన్స్ట్రక్షన్ చేసిస్తాం. ఓకే. సో దట్ గోస్ టు 39 lakhs ఓన్లీ. 39 lakhs. 39 lakhs. ఓకే. సో 39 lakhs పెడితే 165 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, 600 SFT కన్స్ట్రక్షన్, దేర్ ఓన్ ప్రాపర్టీ, గోస్ టు ద ఓన్ ప్రాపర్టీ అయిపోతుంది. ఓకే. ఎవ్రీ మంత్ 10,000 రెంట్ ఇస్తాం. సార్ చారిటీ ఏం చేయట్లేదుగా? కాదు, డౌట్ వస్తుంది. లేదండి, ఇన్ని వరాలు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలి. ఓకే. ఎవరైనా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలన్నా సపోర్టింగ్ గా ఉండాలి. ఓకే. అండ్ వీకెండ్స్ లో ఎవరైనా స్టే చేయాలన్నా ఓకే. రీజనబుల్ బడ్జెట్ లో వాళ్ళు 2-3 days స్టే చేయగలగాలి. రైట్. ఈ పాయింట్స్ అన్ని. సో అద్దె ఎట్లా ఇస్తారు సార్? అంటే మీరు దీన్ని బయట వాళ్ళకు రెంట్కి ఇస్తారా? Yeah. వీటిని ఎందుకంటే అండి మనం ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్, ఓకే, యాంపీ థియేటర్ దగ్గర నుంచి, స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, బాక్స్ క్రికెట్ దగ్గర నుంచి, షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, Yes. ఇవన్నీ కూడా ఏదైనా ఫ్యామిలీ వచ్చి ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ, గెట్ టుగెదర్ కానీ, ఓకే ఓకే ఓకే. ఇవన్నీ చేయాలంటే సిటీకి నియర్ బై ఉంది, కరెక్ట్. కంప్లీట్ సెక్యూరిటీగా ఉంది. సో ఓకే. ఇవన్నీ కూడా మనకి ఎవరైనా వచ్చి ఒక 2 days 3 days లేదా 20-30 members గ్యాదర్ అయ్యడానికి డెఫినెట్లీ ఇట్ విల్ మాకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఓ సో ఖచ్చితంగా. దాన్ని బేస్ చేసుకుని మనం కస్టమర్స్ కి మీకు యాదాద్రి పక్కన అంటే యాదాద్రి నేను ఆ గ్రోత్ కనిపిస్తుంది. అదే ఇక్కడ నుంచి అంటే కనిపిస్తుంది. ఆ గ్రోత్ నేను So, ఊహించుకోగలను. యాదాద్రి కనిపిస్తుంది, హైవే కనిపిస్తుంది, Yes. విలేజ్ కనిపిస్తుంది, సైట్ వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్. ఇవన్నీ కాదు సార్, నాకు ఇంకా నచ్చింది ఏంటంటే
వరంగల్ నుంచి ఒక 1 hour లో ఇక్కడికి వచ్చేయచ్చు. Yes. హైదరాబాద్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లో Half an hour, వచ్చేసేయచ్చు. exactly. ఓకే. అటు మన సిద్దిపేట నుంచి కూడా 1 hour లో వచ్చేయచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చాక ఇంకా దగ్గర ఎగ్జాక్ట్లీ, ఇంకా Regional- దగ్గర అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ 5 minutes రైడ్. ఓన్లీ 5 minutes. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం 1000 days లో డబుల్ అవ్వదా కస్టమర్ మీరే చెప్పండి. యాజ్ ఏ 1000 జర్నలిస్ట్ days గా మీరు అవసరం లేదు సార్, నేను అదే అంటున్నా. 1000 days అవసరం లేదు. చెప్పండి. అంటే మీరు ఆప్టిమిస్టిక్ గా కొంచెం ఎక్కువ ఇచ్చుంటారేమో అనుకున్నాను. నాకు తెలిసి 2 years చాలు. సో 24 ఇదే స్పీడ్ లో గ్రోత్ కనుక కంటిన్యూ అవుతే, అనౌన్స్ కనుక అవుతే 2 years చాలు. ఎందుకంటే ఇప్పుడు మంచి పాజిటివ్ సైన్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడు యాదాద్రికి పాలక మండలి అనౌన్స్ చేశారు, సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. పాలక మండలిలో కూడా మంచి సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ, దీనివల్ల చాలా ఫండింగ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. కరెక్ట్. సో ఇది డెఫినెట్ గా అడ్వాంటేజ్ అండి. వావ్, ఈస్ట్ కి అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ సూపర్ సార్. సో అనిల్ గారు, Yeah. నాకు తెలిసి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీకెండ్ విలాస్ కంటే ఓపెన్ ప్లాట్ కే మంచి అది ఉంది ఎగ్జాక్ట్లీ అండి. కదా. ఓపెన్ ప్లాట్ మీదే ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. కరెక్ట్. ఆ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలన్నా దాన్ని పార్షియల్ గా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఐ మీన్ టు సే పార్షియల్ గా బిట్ వైజ్ గా సేల్ చేసుకుంటే, ఓకే. సో అవసరాన్ని బట్టి మనం రీసేల్ చేసుకోవచ్చు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే చుట్టూ విల్లాస్ ఉన్నాయి అనుకోండి, మధ్యలో మీ ఓపెన్ ప్లాట్ ఉంది అనుకోండి, వేలం పాటలో కొనుక్కుంటారు ఎవరైనా. ఎగ్జాక్ట్లీ అలా. సో ఇక్కడ ఏంటంటే 2 కాన్సెప్ట్. రైట్. ఓపెన్ ప్లాట్ తీసుకోమనేది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ వస్తుంది, అవును, రీజనబుల్ బడ్జెట్ లో ఉంది. కరెక్ట్. దెన్ ఆఫ్టర్ దాన్ని 18,000 లో ఒక 100 square yards, 20,000 లో 25, 30 యావరేజ్ చూస్తే వాళ్ళకి నేను ఏదైతే కమిట్ అయ్యానో 1000 days లో డబుల్ చేస్తా అని, అది ఆ కాన్సెప్ట్ అది రీచ్ అవ్వడానికి ఈజీ వే. సూపర్ ఇఫ్ సూపర్. గో విత్ విల్లాకి వెళ్ళారనుకోండి, Hmm. ఎవరికైతే ఇప్పుడు మనకి మంత్లీ స్టాండర్డ్ ఇన్కమ్ కావాలి ఓకే. అండ్ ఇప్పటి వరకు నాకు ఒక వీకెండ్ హోమ్ అనే డ్రీమ్ కాన్సెప్ట్ అనే వాళ్ళకి వీకెండ్ హోమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. వెరీ ఫ్యూ పీపుల్ కనెక్ట్ అవుద్ది. కరెక్ట్. ఓపెన్ ప్లాట్స్ అయితే అందరూ తీసుకోవచ్చు. మధ్య తరగతి Comfort- వాళ్ళైనా కూడా హ్యాపీగా Yeah, ఎఫర్ట్ and చేయొచ్చు. ఇంకో వన్ మోర్ బ్యూటీ థింగ్, 80% వరకు లోన్ వస్తుంది ఓపెన్ అరే, ప్లాట్ లో కూడా. ఓహో సూపర్. సో ఎస్ బ్యాంక్ నుంచి ఇస్తున్నాం, ఐడిబిఐ నుంచి, పిఎన్బి నుంచి, అండ్ Okay. దే కెన్ గో ఎనీ బ్యాంక్. అచ్చా. సో ఏదైతే నేను చెప్పానో ఆ బ్యాంక్స్ నుంచి 80% వస్తుంది. నేషనలైజ్ బ్యాంక్ అయితే కొంచెం తక్కువ రావచ్చు, బట్ బ్యాంక్ లోనే అవైలబుల్. రైట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.